జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాము. 5వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోయే ముందు 4వ అధ్యాయం యొక్క సారాంశం మొత్తం ఒక్కసారి మనం మననం చేసుకుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుందని ఈ సారాంశం చెబుతున్నాను. భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి ఈ అధ్యాయంలో దివ్యమైన జ్ఞానాన్ని బోధిస్తారు. ఈ జ్ఞానం మొదట సూర్యదేవునకు చెప్పబడిందని, అక్కడి నుండి రాజర్షుల పరంపరలో కొనసాగిందని చెబుతారు. కాలక్రమేణా ఆ జ్ఞానం లుప్తమైపోవడంతో ఇప్పుడు అర్జునునికి మళ్ళీ బోధిస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానులు వివరిస్తారు. ధర్మం తగ్గిపోయినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు తాను యుగ యుగాలకి అవతరించి సజ్జనులను రక్షించి దుష్టులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తానని ప్రసిద్ధమైన ఉపదేశం ఇస్తారు. ఈ అధ్యాయంలో కర్మ, అకర్మ, వికర్మల మధ్య తేడాను వివరించి ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ మనిషిని బంధించదు అని చెబుతారు. నిజమైన జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేసి మోక్ష మార్గంలో నడిపిస్తుందని బోధిస్తారు. జ్ఞానం పొందడానికి వినయం, సేవాభావం, గురువుల పట్ల భక్తి అవసరమని చెప్పి జ్ఞానాగ్ని అన్ని కర్మలను దహనం చేస్తుందని వివరిస్తారు. చివరగా అజ్ఞానం వల్ల కలిగిన సందేహాలను జ్ఞాన ఖడ్గంతో తొలగించి ధైర్యంగా కర్మయోగాన్ని ఆచరించమని అర్జునునికి ఉపదేశిస్తారు. ధర్మో రక్షతి రక్షితః. హరే కృష్ణ. ఈ 4వ అధ్యాయం పూర్తి చేసుకొని దీని సారాంశం మనం తెలుసుకున్నాము. ఇది నలుగురికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.